అమరావతిని న్యూయార్క్ చేస్తాం. కాదు అమరావతిని బీజింగ్ చేస్తాం. తూచ్ అమరావతిని లండన్ చేసేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయడం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూరే సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి స్టేట్మెంట్స్తో అమరావతి రైతులను మాయ చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ 53,748 ఎకరాలు సమీకరణ చేశారు. భూములిస్తే చాలు కోటీశ్వరులైపోతారని నమ్మబలికారు. దశాబ్దం గడిచిపోయింది. ఇప్పుడు అమరావతి న్యూయార్క్ కాలేదు, సింగపూర్ కాలేదు. చంద్రబాబుని నమ్మిన రైతులు మాత్రం బలైపోతున్నారు. భూములిచ్చిన రైతుల బతుకులను వాగుల్లోకి వంకల్లోకి నెట్టేస్తోంది పచ్చముఠ. చంద్రబాబు అండ్ కో తమను నిలువునా ముంచేశారని అర్థమై రాజధాని రైతుల గుండెలు పగులుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న ఆటవిక పాలన అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకుంటోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ అరాచకం అంటే ఏంటో పచ్చమూక అనుభవంలోకి తెస్తోంది. ఇప్పుడు అమరావతి రైతులకు నరకం చూపిస్తోంది. మిర్చి రైతు నుంచి మొదలు పెడితే ఉల్లి రైతు, పత్తి రైతు, అరటి రైతు, ఇలా భూమిని నమ్ముకున్న వాళ్లంతా పాలకుల పైశాచికత్వానికి బలైపోయారు. ఇప్పుడు అమరావతి రైతుల వంతు వచ్చినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వం తీరు. తరతరాలుగా వారసత్వంగా వస్తోన్న పొలం, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన పొలం. అది కేవలం ఆస్తి మాత్రమే కాదు, ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, రేపటికే కాదు వారసుల జీవితాలకు భరోసా. అలాంటి భూమిని చంద్రబాబు చేతిలో పెట్టిన పాపానికి అమరావతి రైతుల్ని నిలువునా ముంచేశారు. ఈ మోసం సహించలేక, ఈ వంచన తట్టుకోలేక ఒక రైతన్న గుండె ఆగిపోయింది. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, రైతుల అంతులేని వ్యధకి కేర్ ఆఫ్ అడ్రస్. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకొని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి కేంద్రంగా స్కామ్ల మీద స్కామ్లు జరిగిపోయాయి. కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందేం లేదు. ఇప్పుడు మళ్లీ మరో 1,00,000 ఎకరాలు కావాలి అంటూ గ్రామాల మీద పడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు అమరావతి నిర్మాణం కోసం ఆల్రెడీ భూములిచ్చిన రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ని అందుకునే నాయకుడు దేశంలోనే లేరు. అయినా చంద్రబాబు మాయ మాటలు నమ్మిన పాపానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మోసపోయిన సంగతి అర్థమై నమ్మిన నాయకుడే దగా చేశాడు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, పిల్లల భవిష్యత్తు ఊహించుకోలేక మదన పడుతూ ఒక రైతు ప్రాణం వదిలారు. ఇదిగో ఇలా చూడండి. ఈ రైతుని నమ్మకం అనే ఆయుధంతో చంపేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి వంచన అనే ఆయుధంతో చంపేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు పదే చేస్తున్న బలవంతపు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది. గతంలోనే భూ సమీకరణ కింద 2 ఎకరాల భూమి ఇచ్చారు రాజధాని రైతు దొండపాడు రామారావు. ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తూ ఉండటంతో తీవ్రంగా కలత చెందారు. తాను ఇచ్చిన 2 ఎకరాల పొలానికి బదులుగా వాగులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. తీసుకోండి, మాకు ఎక్కడెక్కారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి కాళ్ళకి ఇచ్చానుకో, హైదరాబాద్ విన్నారుగా. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు రామారావు ఆవేదన్ని, ఎక్కడైనా అధికారులు తప్పు చేస్తే, అన్యాయం చేస్తే ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏకంగా మంత్రి నారాయణే అన్యాయం చేశాడన్నారు రైతు రామారావు. స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగులో ఫ్లాట్లు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడ ఎలా నివసిస్తాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు రామారావు. ఎంతో విలువైన బంగారం లాంటి భూములను రాజధానికి ఇచ్చిన తాము
ఇప్పుడు సర్వం కోల్పోయామని ఆవేదన చెందిన రామారావు ఎంతో కాలంగా పడుతున్న బాధను తట్టుకోలేకపోయారు. రోడ్డున పడి అడుక్కు తినవలసిన దుస్థితి తమలాంటి రైతులకు వచ్చిందని కుమిలిపోయారు. తమందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అంతలో ఎమ్మెల్యే శ్రవణ్ జోక్యం చేసుకుని మంత్రి నారాయణకు ఏం సంబంధం లేదు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే వివరణలో న్యాయం లేదు. తమను నడి రోడ్డుకు లాగేసిన మంత్రి నారాయణ తనకేం సంబంధం లేనట్టు మౌనంగా ఉండిపోయారు. దీంతో మంత్రి చెబితేనే తమకు వాగులో స్థలాలు ఇచ్చారని మళ్లీ చెప్పిన రామారావు కుర్చీలో కూర్చోబోతూ కుప్పకూలిపోయారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లీడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తాను అన్న రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్స్ లేవు. పిల్లలకు మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడిపోతున్నారు. మరోవైపు వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది అన్న నిజాన్ని సోషల్ మీడియాలో చెప్పిన పాపానికి అనేక మందిపై దొంగ కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు చేశారు. అసలు నిర్మాణమే కాని అమరావతి ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అన్నారు. జరుగుతుంది మొత్తం ప్రత్యక్షంగా చూస్తున్న రామారావు లాంటి రైతులకు తమ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ల భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది. మోసపోయామన్న నిజాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మదన పడుతూనే ఉన్నారు. అలా మానసికంగా కుంగిపోతూ నరకం అనుభవిస్తూ మంత్రి నారాయణ ఎదుటే కుప్పకూలిన రైతు రామారావు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. రైతు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మీకు వాళ్ళకున్నటువంటి పట్టా ల్యాండ్ పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు? ప్లాట్లు చెరువుల్లో ఇచ్చారు. మీకు వాళ్ళకి చెరువుల్లో RSR 1B చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడిచ్చారు? మీరు రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీ నేను మీకు చూపిస్తా ఉంది. ఈసీలు ఇవన్నీ కూడా 97 మందికి. అలానే దొండపాడు పిచ్చికలపాలెంలో అక్కడ చెరువును పూడ్చారు. రేపొద్దున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు, కోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, మీరు ఇచ్చినటువంటి చెరువుల్లో ఇచ్చినటువంటి ప్లాట్లకి బ్యాంకులు రుణాలు ఇస్తాయా అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి, కట్టుబడి చేసుకోవటానికి చెరువులో మీరు ఇచ్చినటువంటి ప్లాట్లకి అవి కట్టుబడికి పనికొస్తాయా అని అడుగుతా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ అక్కడ రైతుల మనసుల్లో ఆవేదనలో, బాధలో వాళ్ళకి ఎన్ని తెలుసు. వాళ్ళకి మాకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు ఆవేదనతో ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ దొండపాటి రామారావు గారి యొక్క మరణము. దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది. రైతు రామారావు మరణం రాజధానికి భూములిచ్చిన రైతుల్లో, రైతు కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది. భూములిచ్చేసిన వాళ్లు రోడ్డున పడితే ఇప్పుడు మళ్లీ భూములు కావాలి అంటున్న చంద్రబాబును చూసి మిగిలిన రైతులు వణికిపోతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసానికి మందడం గ్రామంలో నిరసన సెగ తగిలింది. గ్రామ సభలో ప్రాణాలు కోల్పోయిన రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు పెమ్మసాని. మీరెందుకొచ్చారు అంటూ పెమ్మసానిని రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే రామారావు చనిపోయాడు అని ఆరోపించిన కుటుంబ సభ్యులు పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు అని పెమ్మసాని మొహం మీదే చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో సుమారు 70% మంది సన్న, చిన్నకారు రైతులే. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వాగులు, చెరువు భూముల్లో ప్లాట్లు కేటాయించింది. భారీ వర్షాలు పడితే ఆ స్థలాల్లో 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలబడుతుంది. ఈ నేపథ్యంలో తమకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో భూములు ఇవ్వాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రైతుల ఆవేదన్ని, వాళ్ల త్యాగాలను ఏమాత్రం పట్టించుకోకుండా తన అరాచకత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఈ అరాచకత్వంతోనే రైతు రామారావుని బలి తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. తమను నమ్మించి నట్టేట ముంచారు అని
వేలాది మంది రైతులు ఆగ్రహంతో ఉంటే పాలకులు మాత్రం మరిన్ని వేల ఎకరాలను సమీకరించి మరింత రైతుల బతుకుల్లో చీకటి నింపే పనిలో బిజీగా ఉన్నారు. దాహం, విపరీతమైన దాహం, అంతులేని దాహం, అనంతమైన దాహం. దాని పేరే భూదాహం. 50,000 ఎకరాల్లో కళ్ళు చెదిరే రాజధాని అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడది 1,00,000 ఎకరాల దాకా పోయింది. రాజధాని మాత్రం అంగుళం కూడా కదల్లేదు. కళ్ళు చెదిరే రాజధాని దేవుడెరుగు. 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ పరిస్థితి తలుచుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు, ఉన్నత విద్యనభ్యసించడానికి సిద్ధమైన పిల్లలు, చేతిలో రూపాయి లేదు. ఇచ్చే కౌలు గతంలో చేసిన అప్పులు, వడ్డీలు కట్టడానికి చాలడం లేదు. లోన్ కోసం వెళ్తే బ్యాంకులు పొమ్మంటున్నాయి. ఇటు చూస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంకా నమ్మించే కుట్ర చేస్తూనే ఉంది. రైతులను నట్టేట ముంచుతూనే ఉంది. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రాజధాని పేరుతో తాడికొండ, తొల్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించాలి అని నిర్ణయించారు. ఇందులో రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా సేకరిస్తే మిగిలిన ప్రభుత్వ భూమి కలుపుకుంటే 57,000 ఎకరాలు అవుతుందనేది చంద్రబాబు లెక్క. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తీసుకుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తాము అన్నారు. కానీ ఇప్పటిదాకా గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్లు, మ్యాపులకే పరిమితమయ్యాయే తప్ప రైతులకు కేటాయించిన ఫ్లాట్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. మరోవైపు ఒక రాజధాని 100 కుంభకోణాలు అన్నట్లుగా అమరావతిని మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం అంగుళం కూడా కదలడం లేదు. కానీ పాలకుల భూదాహం మాత్రం తీరడం లేదు. గతంలో తీసుకున్న 1,00,000 ఎకరాల అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు మరో 44,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. రెండో విడతలో 20,494 ఎకరాల భూములు సమీకరణకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదటి విడత సమీకరణ కింద 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు అని, అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, వాణిజ్య, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వలేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అని, అవి రావాలి అంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి అని చంద్రబాబు, మంత్రి నారాయణ పదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదు అని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలి అంటే తమ భూదాహం తీరాల్సిందే అని తేల్చేశారు. లో గుంటూరు జిల్లాలో తోళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాలలో రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పోగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేసినా ఇంకా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని నాడు చెప్పుకొచ్చారు. ఆ 8,250 ఎకరాలు అమ్మేసి వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుంది అని చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు. 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులంతా కోటీశ్వర్లైపోతారని నమ్మించారు. భూములు ఇవ్వని వారిని కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించి భయపెట్టి మరీ ల్యాండ్ పూలింగ్లో తీసేసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతి నిర్మాణం కోసం చేసిందేం లేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయాయి.
రాజధాని నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగలేదు. కానీ పాలకుల అనంతమైన భూదాహానికి మళ్లీ వేలాది ఎకరాల భూములు కావాల్సి వచ్చాయి. ఈ భూముల సేకరణకు మొదట తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో కొన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రెండో విడత భూ సేకరణకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు అటు చంద్రబాబు కానీ ఇటు మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరూ తమను పట్టించుకోవడం లేదు అని, చంద్రబాబు అయితే రాజధాని రైతులను కలవడానికి కూడా ఇష్టపడడం లేదు అని అమరావతి రైతు జేఏసీ తేల్చి చెబుతోంది. ఆగస్టు 5వ తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు 14 సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే, ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా పదే రాజధాని మహిళల్ని, ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవటానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు. కారణం ఏంటో కూడా తెలియదు మాకు. అధికారులు అసలు సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు. అసలు వాళ్ళు రైతుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మేము భూములు ఇచ్చేటప్పుడు మమ్మల్ని బతిమాలి భూములు తీసుకున్న పరిస్థితి నుండి ఈవేళ రైతులు అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. కమిషనర్ గారు కానీ ఎవ్వరు కూడా ఒక్క సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి దాఖలాలు లేవు. గతంలోనే టీడీపీ హయాంలో అమరావతి కోసం 50,000 ఎకరాలకు పైగా సేకరించగా అది చాలదంటూ ఇప్పుడు విడతల వారీగా మరో 50,000 ఎకరాలను తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. 29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి ఓ చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందని బెదిరింపులకు దిగడం, సారవంతమైన పొలాలే కాదు ఇళ్లను కూడా లాక్కోవడంపై రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాజధాని రైతన్నలు రగిలిపోతున్నారు. అంటే అమరావతి అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి పేరు వినగానే అమ్మ బాబోయ్ అన్నవారి జాబితాలో సింగపూర్ ప్రభుత్వం కూడా చేరిపోయింది. చంద్రబాబు దెబ్బకి అమరావతికి భూములిచ్చిన రైతులంతా తలలు పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా అక్కడి నుంచి జంప్ అయిపోయారు. సర్కారు వారు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా అక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ రావడం లేదు. ఇదే చంద్రబాబు ఇమేజ్ కారణంగా అమరావతి పేరు చెప్పగానే మీకో నమస్కారం అనేసింది సింగపూర్. పచ్చముఠా పనితనం దేశాలు దాటేసిందన్నమాట. ఇంత జరిగిన తర్వాత ఏం చేయాలి? ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకు భరోసా ఇవ్వాలి. కానీ జరుగుతోంది వేరు. ఒకవైపు భూములిచ్చిన రైతులకు నరకం చూపిస్తూ మరోవైపు మళ్లీ 1000 ఎకరాలు కావాలంటూ సమీకరణ రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుందా లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తుందా అన్న ప్రశ్న సాధారణ ప్రజల నుంచి ఆర్థిక రంగ నిపుణుల దాకా అందరి వైపు నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజధాని నిర్మాణంపై దృష్టి సారించలేదు. భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యలేదు. న్యాయం చేసే ప్రయత్నమూ చేయడం లేదు. ఆ బాధతోనే, ఆ ఆవేదనతోనే లోపల కుమిలిపోయి గ్రామ సభలోనే ప్రాణాలు విడిచారు రాజధాని రైతు రామారావు. ఇంత ఘోరమైన స్థితిలో అమరావతిలో పరిస్థితులను సృష్టించి ఇప్పుడు మలి విడత భూ సమీకరణకు సిద్ధమవడం ఏమిటి అని నిలదీస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమిషన్లు వసూలు చేసుకోవడం కోసం మలి విడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందనే
బయటపడటం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో దశాబ్దం క్రితం భూములిచ్చిన వేలాది మంది రైతులు తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాక తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.